నేను గత 2022లో 10వ నెల 7వ తేదీన నేను ఈ సైట్ని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఈ సైట్ని మాకు కానికుండా చేయడానికి చేస్తూ ఉన్నారు. మేము ఈ సైట్ కాడికి వచ్చినప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ. ఆ కార్పొరేటర్ అతను వచ్చేసేసి ఈ సైట్ మేము ఎప్పుడో కొన్నాము, మీరు ఈ సైట్ కాడికి వస్తే పద్ధతిగా ఉండదు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్ కాడికి పోయి మేము దీని గురించి అడిగాం. అయ్యా మా కాడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, దాని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మేము డబ్బు దాచిపెట్టుకొని ఈ స్థలాన్ని కొన్నాం. కొనిన తర్వాత ఏం జరిగిందంటే ఈ స్థలాన్ని మీరు ఎట్టుకుంటారు, ఈ స్థలం మాకు ఎప్పుడో వాళ్ళు అమ్మేశారు అన్నప్పుడు, అయ్యా నా కాడ కావాల్సిన ఎవిడెంట్ డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి, ఈసీలో చెక్ చేసుకోండి. ఇన్ని ఉన్నప్పుడు మీకు ఎలా ఎవరు రిజిస్ట్రేషన్ చేశారంటే మేము రాజకీయంగా ఉన్నాం, మేము ఏమన్నా చేపించగలుగుతాం అని చెప్పి వైసీపీలో, అయ్యా నేను అదే వైసీపీలో తిరుగుతూ ఉన్నాను, మీరు ఎందుకు మమ్మల్ని ఇంత భయభ్రాంతి గురి చేస్తున్నారు? ఈసీలో చెక్ చేసుకోండి, నాకు కావాల్సిన డాక్యుమెంట్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మీకు ఎలా ఎవరు రిజిస్ట్రేషన్ చేశారంటే మేము రాజకీయంగా ఉన్నాం, మేము ఏమన్నా చేపించగలుగుతాం అని చెప్పి వైసీపీలో, అయ్యా నేను అదే వైసీపీలో తిరుగుతూ ఉన్నాను, మీరు ఎందుకు మమ్మల్ని ఇంత భయభ్రాంతి గురి చేస్తున్నారు అంటే మీ కాడ డబ్బు ఉందని మమ్మల్ని ఇంత భయభ్రాంతి గురి చేయడం కాదు. స్టేషన్కి ఎప్పుడు పిలిపించినా గంటలు మమ్మల్ని రోజంతా అక్కడ ఎండలో నిలబెట్టేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి అతను వచ్చిన 5 నిమిషాలకు అతను పంపించేసేవాడు. ఈరోజు నేను ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే ఈ సైట్ని మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం. వస్తుంటే వేరే వాళ్ళు మాకు చెప్పారనమాట, ఎవరైతే పెద్ద మనుషులు మమ్మల్ని ఇక్కడ సెటిల్మెంట్ చేస్తా ఉన్నారో ఆ పెద్ద మనుషులు అయ్యా ఈ సైట్ని వేరే వాళ్ళకి అమ్మేదానికి పెట్టేసాడని చెప్పి అన్నారు. ఎందుకు అమ్మేదానికి వచ్చారని మేము వచ్చి అడిగితే ఈ సైట్ నీది కాదు, ఈ సైట్ మాది, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోబో, నీ దిక్కున్న చోటు చెప్పుకున్నాడు. నా దిక్కున్న చోటు నేను ఎవరు చెప్పుకోవాలా, నా వెనక ఎవరు లేరు, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, దీన్ని ఏ రాజకీయ పార్టీకి పొలం మాకండి, నాకు ఒకటే, నాకు అక్కడ జరిగి కావాల్సింది ఏంది, నాకు కావాల్సిన నా డాక్యుమెంట్ నాకు అక్కడ ఉంది, నేను కొనుక్కున్నాను కాబట్టి నా స్థలానికి నాకు న్యాయం చేయండి. వాళ్ళు రమ్మని చెప్పండి, వాళ్ళ కాడ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకురమ్మని చెప్పండి. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నా డాక్యుమెంట్ నేను తీసుకొస్తాను, ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే ఏది నిజం ఏది అబద్ధం అది తెలిసిపోద్ది. ఇది 23 కళ్యాణ్ నగర్ 23 డివిజన్. ఇక్కడ ఏంటంటే మోయిల సురేష్ అని అతను కార్పొరేటర్, వాళ్ళ వైఫ్ కార్పొరేటర్, అతను ఇదే విధంగా చాలా దగ్గర కబ్జాలు చేశాడు. ఇటీవలలో డీమార్ట్ ఉంది కదా సార్, ఆ డీమార్ట్ దగ్గర కూడా వేరే స్థలం కబ్జా చేశాడు. ఆ కబ్జా చేసినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాం, ఏందా ఈ విధంగా కబ్జాలు నువ్వు ఎన్ని చేస్తున్నామని చెప్తే మీకు ఎవరు చెప్పినా మేము చేస్తాము, మా చేతిలో రాజకీయ బలం ఉంది, మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి. నిన్న కూడా మేము వస్తే ఉదయం మేము వచ్చి మాట్లాడుతూ ఉంటే నా వైపు మీదకి నా మీదకి వేరే రౌడీని తీసుకొచ్చి మా మీద గొడవ తీసుకొచ్చేసాడు. ఏందంటే మేము దళితులం అని చెప్పి మీరేం చేయలేరు, మమ్మల్ని మాలవాళ్ళని చెప్పి మాట్లాడాడు. ఎందుకని మమ్మల్ని మాట్లాడుతున్నాం అంటే నువ్వేం చేయలేవు, మేమేమైనా చేయగలుగుతాం. స్టేషన్కి ఇప్పటికి 5-6 మంది సీఏలు మారారు ఈ 4 సంవత్సరాల్లో. మారిన ప్రతిసారి ఆ సీఏ గారిని పోయి అడిగితే మమ్మల్ని పిలిచారు, పక్కన కూర్చోబెడతాడు, ఆయన రాగానే కుర్చీ వేసి కూర్చోబెడతాడు. ఏందయ్యా మాకు ఒక న్యాయం అయినా అంటే నీ కాడేం కాగితాలున్నాయి తీసుకురాపో అంటాడు. మేము కాగితాలు తీసుకొచ్చిన తర్వాత ఆ కాగితాలు చూడడం, వాళ్ళ కాడ రావాల్సిన సమాచారం తీసుకొని మమ్మల్ని ఏం మాట చెప్పకుండా పంపించేసేసేవాడు. ఇదే విధంగా ఈ రోజు కూడా సీఏ గారు చెప్పా, సీఏ గారికి పోయి ఉదయం కూడా కంప్లైంట్ పెట్టా, సార్ ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నాడు, దేనికి ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడంటే సీఏ గారు ఏమనంటే అయ్యా మీ కాడ కాగితాలు ఏమైనా తీసుకోండి మేము చేస్తామని చెప్పాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్, మాకేం న్యాయం జరుగుతుంది, మీరు మాకేం న్యాయం చేశారు? దీన్ని లేపిస్తే రాజకీయ పరంగా అందరికి వద్దాలనుకుంటున్నారు. ఎందుకు రాజకీయ పరంగా వద్దాలా? నేనే ఇక్కడ ఊరిని రాలా, నా పేరు మీద ఉంది 22 అంకణాల స్థలం ఉంది, నేను కొన్నాను వాళ్ళ కాడ 22లో నేను కొన్నాను. నేను కొన్న ఆ సైడ్ గురించి నేను గురించి మాట్లాడుతుంటే దీన్ని రాజకీయ పరంగా రుద్ది మీ వెనక ఆ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ అని ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉంటాను? ఎప్పుడు వచ్చి దీన్ని ఆక్రమించుకునే లేకుండా నా స్థలం నేను కట్టుకునేవాళ్ళం కదా. వీళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసేసి ఇంకేమన్నాడంటే ఈరోజు నీ ఎంతో చూస్తాను, నువ్వు ఇంకా విధంగా మాట్లాడితే నీ ఎంతో చూస్తానని వైసీపీ నాయకుల చేత నాకు ఫోన్లు కూడా చేయించాను. ఫోన్లు చేయించి మేము సెటిల్మెంట్ చేస్తాము అంటే మీరేందా నా సెటిల్మెంట్ చేసేది, డబ్బు పెట్టి నేను కొన్నానా సైటా, మీరేందా నా సెటిల్మెంట్ చేసేది అని చెప్పుంటే ఉదయము ఇంకో వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను వచ్చేప్పటికి వెళ్ళిపోయాను. అదే ఇప్పుడు వైసీపీలో వచ్చారు విజయ్ కుమార్ రెడ్డి అంటే ఆయన వచ్చి చెప్పాడు, అదే నాదేం బయట ఊరు కాదు, నా చింతటపాలెం నాది, నేను ఆ పార్టీ కష్టపడిన ఉన్నా, మాకేంది అన్యాయం చేసేది? ఈ విధంగా మాకు ఈ విధంగా చేస్తే మేమేమి ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ న్యాయం కానీ చేయకపోతే మేము ఎక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. దేనికైనా మేము రెడీగా ఉన్నాము. సార్ మేము 4 years బ్యాక్ వెంకట విశాలాక్షి దగ్గర ఈ సైట్ కొన్నాము.
అప్పటి నుంచి ఏంటంటే మా పరిస్థితులు బాగలేక ఎట్లాగే పెట్టుకున్నాం. మధ్యలో సైట్కి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే మౌయిల్లా గౌరీ అనే ఎమ్మె ఇక్కడ కార్పొరేటర్ అంట ఆమె, వాళ్ళ భర్త సురేష్ రెడ్డి గారు మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు సార్. ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళు మా మీదకి దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి మేము చెప్తున్నాం మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి కదా, మీరు చూడండి కావాలని, మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి తీసుకురండి చూస్తామనంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మాదేమంటే రాజకీయాల బలగం ఉంది మాకు, మీరేం చేయలేరు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి. అసలుకి ఎన్ని చెప్పిన వాళ్ళు మా మీద కొట్టడానికి వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నేను ఏ ఉన్నాయో చూపిమని చెప్పండి మాకు. మేము న్యాయంగా వెళ్తున్నాము, వాళ్ళు ఎందుకు ఇన్ని రాంగ్ మాట్లాడుతున్నారు? ఎవరు దీనికి ఏం ఎన్ని దగ్గరలో తిరిగాము, తిరిగి మీకు ఇంకా ఏం చేయలేక వాళ్ళని ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాకా కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మేము కొట్టేస్తాం, మాకు ఇది ఉంది అది ఉంది, మాకు రాజకీయాల సపోర్ట్ ఉంది, మీకు ఏం లేదు, మీరేం చేయలేరు, అదేమంటే మీ క్యాస్ట్ ఇలాంటిది, మీకు ఎవ్వరు సపోర్ట్ రారు అని మాట్లాడుతున్నారు. ప్రతిసారి స్టేషన్లో వెళ్ళి కేసు పెడుతున్నారు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాము, పొద్దున్నీ సాయంత్రం వరకు నన్ను కూర్చోబెడుతున్నారు. ఆడ ఏం న్యాయం అయితే జరగలేదు. 10 మంది దగ్గర తిరిగాము, ఇప్పటికి చాలా మంది దగ్గర తిరిగాము. తిరిగి నాకు విసుగు వచ్చేసింది సార్. ఇప్పుడే కానీ మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఎవరి వైపు న్యాయం ఉందో మీరే చెప్పండి. మా పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరే చెక్ చేయండి, వాళ్ళది చెక్ చేయండి, మావి చెక్ చేయండి. మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడి నుంచి అయితే నేను మాత్రం ఈ రోజు నుంచి నేను కదలను. ఇక్కడి నుంచి మాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను.